అక్కడే ఉంది. అది కృష్ణ పాండవ్యంలో కృష్ణుడు రాయబారం జరిపేంత వరకు ఒక విధంగా ఉన్నారు. బంధించేటప్పుడు ఆయన చెప్పినాడు, ఇది తగున అధ్యక్ష అని. ఇది వాళ్ళకు నిన్న తగున అధ్యక్ష వాళ్ళు చేసే పని. వాళ్ళ యొక్క విధ్వంసం చెప్పేటప్పుడు ఇక్కడ ఉంటే అవమానం జరుగుతుందనే వాళ్ళు పరిపినది. మీరు కూడా ఒకటే అధ్యక్ష, మీరు దండం పెడతారు, దండించాలి కూడా వాళ్ళను సభకు రమ్మనాలి. పరిగెత్తే కుదరదు. ఎన్నో అరాచకాలు చేశారు, శాంతి భద్రతలు నాశనం చేశారు. వ్యక్తిగతంగా నా మీద కోడికత్తి కేసు పెట్టాడు జగన్ రెడ్డి. వివేకానంద రెడ్డి కేసు పెట్టాడు. ఆ రోజు ప్రొద్దున మార్చి 15, 2019 ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రొద్దునేమో గుండెపోటు. ఒక 4-5 గంటల తర్వాత అట్లా వాకిట్లో నిలబడి అవినాష్ రెడ్డి గారేమో ఉండి కడిగడం, వాళ్ళ మేనమామ మాత్రం మా అవినాష్ రెడ్డి ఏదో కడిగిచ్చేంత వరకు చూసినాడు తప్ప ఏం సంబంధం లేదనడం. మధ్యాహ్నం తర్వాత మేమంతా వైరస్ మాదిరి దూరి చంపినాడని చెప్పడం. ఇది ఎక్కడ అధ్యక్ష? ఎంతమందో మనుషులను చంపించినాడు. ఒక అనంతబాబు అనే ఎమ్మెల్సీ గారు ఒక శవాన్ని డిక్కీలు వేసుకొని వచ్చి దాంట్లో ఆయనను పడేసిపోయినాడు అధ్యక్ష. అసలు ఎన్ని రకాలుగానో భూ కబ్జాలు చేసినారు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడు, మ్యాచ్ బ్యాక్స్ పెట్టి అగ్గిపెట్టాడు. మ్యాచింగ్ ఇవ్వడు, మ్యాచ్ బ్యాక్స్తో అగ్గిపెట్టడం, అది కూడా ప్రస్తావన వచ్చింది. ఎన్ని రకాలుగా అధ్యక్ష. నేను దయచేసి చెప్తున్నా, మీరు చాలా కఠినంగా ప్రవర్తించి ఫోన్ చేసి ఖచ్చితంగా రమ్మని చెప్పాలా. ఎందుకంటే మేము ఆడదాం ఆంధ్ర అన్నాడు, మేము ఆడుకుంటాం ఇక్కడ ఆంధ్ర ఆడాలా. మళ్ళీ అక్కడ పోయి ధర్నాట. అసలు పిల్లవాడు పాలకు పాలబుడ్డి అంటాడు. రాష్ట్రపతి పాలన అంటే ఏమన్నా పాలబుడ్డే? ఇంతమంది గెలిచి ఇంత ప్రజలు అందరినీ గెలిపించిన తర్వాత జనసేన వాళ్ళకు 21/21 100% స్కోరు, టీడీపీ వాళ్ళ స్కోరు 94%, మా స్కోరు 10కి 8 గెలిచినాం 80% స్కోరు. అతని స్కోరు 88 వస్తాయని బ్రహ్మాండంగా బయట అందరికీ చెప్పిపోయి 175/175 ఎంట్రీ, 25/25 ఎంట్రీ, 200/200 అన్నారు. పోలింగ్ కౌంటింగ్ మధ్యలో పోతూ లండన్కు పోతూ 151 ప్లస్ స్కోరు. ఇంతకుముందు 22 ఎంపీలు గెలిచినారు, మళ్ళీ దాన్ని ప్లస్ స్కోరు. దానివల్ల వాళ్ళ కొంపే చాలా మందికి పోయింది. దాన్ని కూడా నమ్మి చాలామంది బెట్టింగ్స్ పెట్టి అట్లా నష్టపోయినారు. అది లాస్ట్కు 88/8 11 స్కోర్ వచ్చింది మినిమం ఫిగర్. ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి పాలన, మన పాలన చూడాలంటే అతను రావాలి. అక్కడ కాదు పోవాల్సింది. వాళ్ళ చెల్లిని కూడా, 2 చెల్లెలను గిల్లినాడు. వాళ్ళు మార్కెట్లోకి దించారు. గిల్లినందుకు వాళ్ళేమి ఊరుకొనలే, గల్లీకి దించారు అతన్ని. నిన్న కూడా షెలిమిలమ్మ స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు నువ్వేమో పొద్దున పూట గుండెపోటు అంటావు, నరికి చెబితే మాత్రం అది మాత్రం